శాంతితో సమాజంలో ప్రతి ఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో తర్వాత ఆ స్ఫూర్తితో సమాజంలో ప్రతి ఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో యూనివర్సిటీ విశాఖపట్నం పొజిషన్లు మేధావులు మానవతా సంస్థలపై నిరంతరం శ్రమిస్తూ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుపాలని తెలియజేయటకు ఎంతో సంతోషిస్తున్నాను. మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి వారోత్సవాలను 15 ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని ప్రపంచమంతటా ఈరోజు మనము శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగినది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరు శాంతంగా ఉండాలని ఆదేశిస్తూ ఇంతటితో ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం ఈ శాంతియుత ర్యాలీ ఆర్గనైజ్ చేసినటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వేంపల్లి సంబంధించినటువంటి ఈ యొక్క వాలంటీర్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరికీ కూడాను నమస్కారం. సో ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ఇతర ఉద్దేశాలు లేకుండా ప్రపంచ శాంతి కోసం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను కులమతాలకు అతీతంగా వర్గాలకు ఏమని మాత్రం ఇది కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఒక శాంతి మార్గంలో ఉండాలి. అందరూ మానవత ఆ పేరులోనే ఉంది, హ్యుమానిటీ అనేది. హ్యుమానిటీకి మించినటువంటి ఎటువంటి మార్పు దానికి ఒక పదం కూడా లేదు. కేవలంగా ప్రతి ఒక్కరు కూడాను మానవత్వం కలిగి ఉంటే ఆటోమేటిక్గా ప్రపంచ శాంతి అనేది కాదు, మన యొక్క ఆ యొక్క మానవతమత్వం అనేది ప్రతి మనిషిలో కానీ ఉంటే అతను ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశము ఆటోమేటిక్ గా శాంతియుత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. సో రీసెంట్ గా వేంపల్లి యొక్క ఒక బస్టాండ్ ఏరియాలో ఒక దగ్గర అనేది చనిపోవడం జరిగింది. సో అతని యొక్క క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు చేయాలనేది ఒక ఇష్యూ అనేది రావడం వల్ల ఈవెందో అతను చనిపోయినటువంటి వృద్ధుడు, అతని పిల్లలు, అదేవిధంగా బంధువులు అందరూ చాలా మంది ఉన్నారు. సో అతని యొక్క దానక్రియలు చేసి రండి అనే ఉద్దేశంతో ఈ యొక్క మానవత సంబంధించిన గ్రూపులు వాళ్ళకు ఫోన్ చేసినారు. అయినా కూడా వాళ్ళు మేము వస్తామనుకొని సాయంకాలం వరకు కూడా వెయిట్ చేశారు, అయినా కూడా వాళ్ళు రాలేదు. సో అటువంటి పరిస్థితిలో ఈ యొక్క మానవత సేవా సమస్య ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి అతను ఒక మానవత దృక్పథంతో అతను చనిపోయినటువంటి
చనిపోయిన తర్వాత దహనక్రియలు అనేది బాగా చేయడం జరిగింది. సో ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినటువంటి ఈ యొక్క మానవతా వాలంటీర్ ఆర్గనైజేషన్ ను అభినందిస్తూ భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువ చేసి మరిన్ని ఆర్గనైజేషన్ అందరూ కూడా మన మానవతా సంస్థ అనితరమైన ఉత్తమ కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నది చంద్రబాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో. కానీ ఈ ర్యాలీ ఇటువంటి సందేశాలు ఈ చిన్న పిల్లలకు చాలా అవసరం. ఎక్కడ చూసినా కుట్ర, దేశం, స్వార్థం పెళ్ళుబుకుతున్న ఈ సమయంలో భగవంతుడు ప్రసాదించిన శాంతిని మనము మన తరానికి అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న మానవతా సంస్థ ఎంతో అభినందనీయం. వారి కార్యక్రమాలకు అందరము చేయూతనిస్తాం. మరియు దయచేసి పిల్లలందరూ ఎందుకు జరుపుతున్నామో ఈ ర్యాలీ, ప్రపంచ శాంతి అంటే ఏమిటి, మనమందరము ఏకకణ జీవి లేకుంటే ఒకే గర్భము నుండి పుట్టాము, అందరము అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము, మనమంతా శాంతిగా ఉందాం, అందరినీ మంచిగా చూస్తాం. అదే ఈ ర్యాలీ యొక్క ధ్యేయం. భగవంతుడు అందరినీ ఆశీర్వదించుగాక. ఈ మానవతా శాంతి ర్యాలీ మన ఏంపల్లిలో మనకు ముఖ్య అతిథిగా మన సిఎస్ఆర్ గారు మరియు మానవతా సభ్యులు అందరూ ఇక్కడికి రావడం. ఎందుకంటే మానవత అంటేనే అందరికీ ఉపయోగపడేది. మానవ సేవయే మానవ సేవ కాబట్టి ఎంతో మందికి ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఇది మానవతా శాంతి ర్యాలీతో మనం ఏం చేస్తున్నాం, ఈ కార్యక్రమాలు ఏంటి అనే దానికోసమనే ఈ శాంతి ర్యాలీ. మనం ప్రపంచ శాంతి కోసం శాంతిగా ఉండాలా, అందరూ ఐకమత్యంగా ఉండాలా అనే ఒక తపనతోనే ఈ శాంతి ర్యాలీ జరుపుతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ముఖ్యంగా మీ యువత, మన స్టూడెంట్స్, అమ్మాయిలు అబ్బాయిలు బాగా తెలుసుకొని మనం ఇంకా 10 మందికి ఉపయోగపడేట్టుగా చేయాలని కోరుకుంటూ సెలవు. చాలా ధన్యవాదాలు సార్. మీ సపోర్టు ఈ విధంగానే ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాము. మరియు వేంపల్లిలో ఉన్న ప్రతి ఒక్క స్కూలు సిబ్బంది, మెయిన్ యాజమాన్యానికి మా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీకు ఈ సామాజిక స్పృహ ఉండడం వల్లనే మేము ఈ పనులన్నీ మేము చేయగలుగుతున్నాము. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఈ విధంగా ఉండాలనుకుంటాము. ప్లస్ విద్యార్థులకు మీకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత మీరు సమయం ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఇదే విధంగా ప్రతి సమాజ సేవ కోసమని మీరు ఇదే విధంగా ప్రతి ఒక్కసారి మీరు ముందుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మానవతా కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. మానవత అత్యంత సేవా సంస్థ వేంపల్లి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా విదేశాలలో కూడా మన మానవతా సంస్థ యొక్క ప్రాముఖ్యత ఈరోజు ఆగిపోయిందంటే అది మనము గర్వించదగినటువంటి విషయం. ఈరోజు ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని విపులీకృతం చేసినందుకు అందరికీ కలిసి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మానవ శాంతికి చిహ్నమైనటువంటి, మానవ శాంతికి ఆధారమైనటువంటి ఈ శాంతి కపోతాన్ని మన సిఐ గారు వేస్తారు. సార్ ఒక నిమిషం. డిపార్ట్మెంట్ వారికి కొంచెం Side